హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. పౌర్ణమి అనేది ప్రతి నెలలో వస్తుంది. కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికి ఉండదు. ఖగోళ పరంగా చూస్తే సంవత్సరం మొత్తం మీద జాబిలి ఆ రోజున ఉన్నంత ప్రకాశవంతంగా మరే రోజున ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభయమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఈ రోజైతే ఆ కార్తీక పౌర్ణమి రోజున గోవు కనిపిస్తే ఇది ఒకటి పెట్టండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంతులేని సంపదలు వస్తాయి. ఈ రోజున గోవుకి ఈ పదార్థాలని తినిపించడం వలన 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది. జీవితంలో మీకు అన్ని విజయాలే కలుగుతాయి. జన్మ జన్మల పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోటి దానాలు చేసినంతటి ఫలితం వస్తుంది. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజున గోవుకి ఏమి పెడితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పౌర్ణమి, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి రోజున జరుపుకునే దీపావళి పండుగ కనుక దీన్ని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న రాక్షసుడు ఇక లేడు అనే ఆనందంతో దీపాలని వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 సంవత్సరాల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి శివుడికి, విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఆ రోజున దీపాన్ని వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి నాడు రుద్రాభిషేకం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు అందరూ ఉపవాసం చేస్తారు. మరి ఆ ఉపవాసం ఎలా చేయాలి? ఈ రోజున ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదాన్ని తీసుకోవచ్చా, లేదా ఉపవాసం విషయంలో ఎలాంటి నియమాలను పాటించాలి? ఒకవేళ ఉపవాసం ఉండలేనటువంటి వారు ఏమి చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం అధికంగా వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. అనారోగ్యంతో ఉన్నవారు, మెడిసిన్స్ వేసుకోవాల్సినటువంటి వారు ఉపవాసం ఉండకూడదు. అలాగే ఆకలికి ఆగలేని వారు కూడా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. ఇలాంటి వారు ఉపవాసం ఉండి ఎప్పుడు ఈ కార్తీక పౌర్ణమి ఉపవాసం అయిపోతుందా అని బాధపడిపోతూ ఉండకూడదు. ఉపవాసం ఉండలేనటువంటి వారు చక్కగా పాలు, పండ్లు లేదా టిఫిన్ వంటివి చేసి శివుడిని పూజించండి. ఇలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజ చేసుకుంటే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల అధిక ఫలితమైతే వస్తుంది. మన మనస్సుని భగవంతుడి మీద లీనం చేసినప్పుడు ఫలితం అనేది అధికంగా వస్తుంది. మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసుని లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థం అవుతుంది. కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుడి మీద మనసుని లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితమైతే వస్తుంది. అంతేకాని బాధపడిపోతూ ఉపవాసం ఉండవద్దు. అది ఆ పరమశివుడికి అస్సలు నచ్చదు. నేను భోజనం చేయలేదు, నీరసంగా ఉందని బాధపడుతూ పూజ చేస్తే అది శివుడికి ఏమాత్రం నచ్చదు. మీకు కూడా అంత మంచిది కాదు. ఆడవాళ్ళు ఇంట్లో చాలా పనులను చేసుకోవాలి. ఉపవాసం ఉండి వారు పనులని చేయలేరు కాబట్టి అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి పూజను చేసుకోవచ్చు. కనుక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు, ఉపవాసం చేయలేనటువంటి వారు చక్కగా పాలు, పండ్లు, టిఫిన్ తినండి.
అలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజని చేయండి. ఈ విధంగా ఆనందంగా పూజ చేస్తే ఉపవాసం ఉన్నదానికన్నా 1000 రెట్ల అధిక ఫలితము లభిస్తుంది. అంతేకాని బాధపడుతూ ఈ పూజ ఎప్పుడు అవుతుంది, మేము ఎప్పుడు భోజనం చేయాలి అంటూ ఉపవాసం చేస్తే ఎటువంటి ఫలితం అయితే అస్సలు రాదు. ఈ విషయాన్ని గమనించి శక్తి కలిగిన వారు లేదా ఉపవాసం చేయగలము అనుకునేవారు మాత్రమే ఉపవాసం ఉండండి. శక్తి లేనటువంటి వారు పండ్లు, పాలు, పలహారాలను ఏది కావాలంటే అది తిని భక్తిగా దేవుడి మీద మనసుని లగ్నం చేసి శుభ ఫలితాలని పొందండి. ఈరోజు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు 1 వత్తి చొప్పున సంవత్సరం మొత్తాన్ని సూచిస్తాయి. కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో గాని లేదా కొలనులో గాని వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఇంట్లోనే దేవుని ముందర కానీ లేదా తులసి కోట ముందర కానీ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున 5:52 శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసినంతటి ఫలితం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపం, దీపం, నైవేద్యం కార్యాలు జరుగుతుంటాయి, ఈ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది అనేది అతిశయోక్తి. నిత్యం ఇంట్లో దీపాన్ని వెలిగించడం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతినిత్యము ఎవరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకని కార్తీక పౌర్ణమి రోజున ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అలాగే జ్వాలా తోరణం అనేది ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి నాడు జరుపుతారు. శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జరిగే జ్వాలా తోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. జ్వాలా తోరణం భస్మం ధరిస్తే భూత ప్రేత బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాదులకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీది. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల ముందర 2 తోరలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి మీద అడ్డంగా పెడతారు. అడ్డంగా కట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణం పైన నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుండి శివపార్వతులను పల్లకిలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఓ కారణం ఉంది. యమలోకంలోనికి వెళ్ళిన వారికి మొదట దర్శనం ఇచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆ తోరణం గుండాన్ని లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించాలి. అందుకని కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే యమద్వారం అనగా జ్వాలా తోరణం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ వ్యక్తికి జ్వాలా ద్వారాన్ని చూడవలసిన అవసరము ఉండదు. అందుకని అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలా తోరణం మహోత్సవంలో పాల్గొనాలి. జ్వాలా తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ, శివ, నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో మీ మాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి. జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చురలోను, గడ్డి వాములను ధాన్యాగారంలలోనూ పెడతారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోనికి రావని విశ్వాసం. భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక. పవిత్ర గోమాత భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, భాగవతాది, రామాయణ పవిత్ర గ్రంథాలలోనూ ఓ మహిమ
అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సంపాదించాయి. సర్వదేవత ఆవాసం గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలుని మనకి కలిగిస్తుంది గనుక గోవుని గోమాతగా మాతగా కొలుస్తాము. ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు. గోవు పాదముద్రలు పడే చోట అష్టైశ్వర్యాలకు నిలయం. గోవు పవిత్రతకు శుభానికి చిహ్నం. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది కాలం నుండి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరో ఒకటి లేదు. గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకని గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంతటి ఫలితం దక్కుతుంది. ఆవును కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు స్థవర జంగములు అలరావలి ఉన్నాయి. శిరస్సుకు మధ్యభాగం శంకరునికి అంగాలలో చతుర్థి ఉన్నాయి అని అధర్వణ వేదం చెప్తుంది. 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారు. ఇంతటి పవిత్రమైనటువంటి గోవు కార్తీక పౌర్ణమి నాడు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి. గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి. ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు. నరక బాధల నుండి బయటపడతారు. పశుగ్రాసం అనే కాదు, ఈ రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా అవుతుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు నానబెట్టినటువంటి కందులని గోవుకి ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గుతుంది. నానబెట్టినటువంటి కుసుమ గింజలని గోవుకి ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలన్నీ దూరం అవుతాయి. బియ్యపిండిలో బెల్లము కొంచెము నీటిని కలిపి ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు నానబెట్టిన శనగలని ఈ రోజున గోవుకి ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. నానబెట్టిన పెసర్లను ఆవుకి ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. రాగిపిండి మరియు బెల్లముని కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్రాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి నాడు ఉడికించిన ఆలుగడ్డలని గోవుకి ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది. అలాగే ఈ రోజున ఆవుకి క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపారాభివృద్ధి చెందుతుంది. టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకి దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువుల కూడా మిత్రులవుతారు. ఈరోజు గోవుకి వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకి ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యము కలుగుతుంది. ఈరోజు బెండకాయను పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది. జొన్న పిండి బెల్లముని కలిపి గోవుకి పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు గోవుకి అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి. దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకి పెట్టడం వలన మనోవ్యాధి తొలగిపోతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వలన రుణబాధలు తొలగిపోతాయి. గోధుమ పిండి బెల్లము పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియాని గ్రహశక్తి పెరుగుతుంది. నానబెట్టిన మినపపప్పుని పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. మినపపిండి మరియు బెల్లం కార్తీక పౌర్ణమి రోజున గోవుకి పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. పచ్చి శనగలు పెట్టడం వలన కుటుంబ కలహాలు దూరమవుతాయి. కార్తీక పౌర్ణమి రోజు గోవుకి నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత పెరుగుతుంది. శనగపిండి బెల్లముని కలిపి పెట్టడం వలన కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి నాడు ఆయా పదార్థాలను భక్తితో గోవులకి
సమర్పించుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ సులభంగా తీరిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యము వస్తుంది. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.